ఎస్ పొడి తిరుపతిరావు గారు, ఏంటి సార్ ఇది 3 వారాల్లో 7,000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో. ఏంటి అంత అప్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సంపద సృష్టిస్తానన్నారు, అప్పులు లేని ఏంటి అప్పులే లేకుండా ఎట్లా నడపగలమో నడిపి చూపిస్తామని కూడా అన్నారు. అందరికీ నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. బాగుంది రంధ్రాన్వేషణ. కాకపోతే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నటువంటిది కూడా గుర్తొస్తుంది అనమాట ఆ పాట కూడా. ఎస్, డెఫినెట్ గా ఇక నుండి వైసీపీ అయితేనేమి, దాని తాలూకా సానుభూతి పరులు అయితేనేమి ఖచ్చితంగా ఈ విధంగానే ప్రయాణం సాగించాలా. దాని గురించి మేమేమి కాదనట్లేదు, ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షం తాలూకా పని. సంతోషం. అయితే నేను ఎందుకు అంటున్నానంటే, రేపుటికండి 21 రోజులు అవుద్ది. మీరు లెక్కలు చెప్పిన కూడా రేపుటికి ఇంక వస్తాయో రావో ఏమవుతాయో వాటితో పాటు చెప్పేశారు. మామూలుగా ఇండెంట్ ఇచ్చేసారు సార్. ఇండెంట్ ఉంది నా దగ్గర. 28 ఇవాళ మనం మాట్లాడుతున్నాం, రేపు మాట్లాడలేదు కదా. ఇదేమన్నా ఆదిత్య 369 వెనక్కి ముందుకు వెళ్ళిపోతారు. ఇవాళ రాదా ఖచ్చితంగా రాదా ఆపేస్తున్నారా మీరేమన్నా? అట్లా ఉండదు సార్. నేను ఆపేస్తున్నాను చెప్పట్లే. యాజ్ ఆన్ డేట్ ఇవాళ 7 గంటలకు మనం కూర్చున్నాం. 7 గంటలదే సమాచారము. ఓకే, 7 గంటలకు ఉన్న సమాచారం ఏమిటంటే రేపు 5,000 కోట్ల రూపాయలు అప్పు చేతిలో పడబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్బీఐ సార్, ఆర్బీఐ రిలీజ్ చేసింది. నేను చెప్తున్నది కాదు సార్. నేనేమన్నా సొంతంగా చెప్తే మీరు అనుకోవచ్చు. నా దగ్గర ఇది పెద్దదిగా ఉంటుంది. ఇది అయితే ఒక్కసారి జూమ్ చేయరా? నాకు తెలుసు అవన్నీ. చూడట్లేదు, లేదా మీరు కొత్తగా చూడట్లేదు. నేను చెప్పింది ఒకటే చెప్పా, అది రేపు లేదు. మేము కూడా చూపించగలం సార్. అది కావాలంటే మాకు కూడా ఇవాళ ఏమి సమాచార విప్లవం మాకు రాకుండా ఉండదని నేను అదే చెప్తున్నా. మనం కూర్చున్న టైం గురింటే మాట్లాడుకుంటే సందర్భ సహితంగా ఉంటుంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇది మరి మీరు 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ మంచి వాక్యాలు ఏమైనాయి సార్? అప్పుల కోసం రేపు వెళ్తున్నా అని కూడా వాళ్ళ పత్రికల్లో రాస్తే పొద్దు నుంచి సాయంత్రం డిబేట్లు పెట్టి ఆ ఛానల్స్ కి వెళ్ళి అటెండ్ అయ్యారు కదా మీరు అందరూ. తిరుపతిరావు గారు, నీతి వాక్యాలు మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం చెప్పామో అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్పాలి. అంతే తప్ప మేము ఆ రోజు అప్పులకు వెళ్తుంటే పత్రికల ముందే 1వ తారీఖు శాలరీలు వస్తాయా రాదా, ఏది 20వ తారీఖు రాస్తే వీళ్ళందరూ డిబేట్లు వేసారు రేపు 1వ తారీఖు శాలరీలు వస్తాయా లేదా. డిబేట్ చేస్తున్నారు పార్టీ తరఫున. మీరు అంతకుముందే మాట్లాడారు ఇదే సాక్షిలో. సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి ఆగండి. ఇంకా 5 సంవత్సరాలు పత్రికలో వెళ్తున్నారంటే మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి దయచేసి ఆగండి ప్లీజ్. మీకు 5 సంవత్సరాల్లో మేమేమి విమర్శించినా సరే మీరు చేసిన దాన్ని విమర్శించాం కానీ ఎప్పుడో ఎద్ది గొండ్లో కట్టండి అని చెప్పి ఎప్పుడు మేము చెప్పలా. కాబట్టి ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుందా లేదా? ఇది రేపు 2వ తారీఖు రేపు వస్తున్నాయి డబ్బులు, దానికి సంబంధించి 5,000 కోట్లు. మీరు రేపు వచ్చిన మాట అంటే రేపు సాయంత్రం వచ్చి మాట్లాడండి. ఇప్పుడు వెళ్ళిపోయి ప్లీజ్ సార్ ఆగండి. ఇంకా నిన్న ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు అలా వదిలేస్తారా? దానికి కొనసాగింపుగా కొన్ని చేస్తూనే దానికి సర్దుబాటు చేయాలి. ఈ పత్రికల యాడ్ల మీద కూడా విమర్శలు చేశారు కదా. ఇంత పెద్ద యాడ్లు ఏంటంటే విమర్శలు చేశారు కదా మీ కుహానా బీజేపీ నాయకులు. ఇదేమన్నా మంత్రదండాలతో చేసేసి ఉంచారా? తిరుపతిరావు గారు స్ట్రైట్ గా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి నేను అడుగుతా. మీరు డిబేట్ చేస్తున్నారు కదా, మీరు పత్రికలో ఇన్ని పత్రికల్లో ఇవాళ యాడ్లు ఇచ్చారు కదా పెన్షన్లకు సంబంధించి. ఇవన్నీ డబ్బులు వృధానే కదా సార్? ఎందుకు పత్రికల్లో యాడ్లు ఇవ్వడం దానికి? చూపించుకోలేక వాళ్ళేమో ఎదురుదాడికే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా క్రాష్ చేయొచ్చు, ఎందుకు చెయ్యలేదు? రైట్ తిరుపతి చెప్పండి. విన్నాను, నేను మాట్లాడిస్తాను, మీరు మాట్లాడండి, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరు కాదు సమయం. ఒక్క నిమిషం ఆగండి, కంప్లీట్ అవ్వండి. ఎందుకు తొందరగా
4 సంవత్సరాల 11 నెలల 10 రోజుల సమయం, 9 రోజులు రేపటితో లెక్కేస్తే ఇవాళ లెక్క 10 రోజులు ఉంది. 11 నెలలతో 10 రోజులు. సార్ తిరుపతిరావు గారు, ఒక విషయం, మీరు మా కోయిల ముందే కూసింది అని అన్నారు కదా. ఇప్పుడు కోయిల ముందే కూసిన రేపైతే నాకు తెలిసినంత వరకు 100కు 100% రేపు అప్పు రావడం అనేది ఖాయం. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఆ బాండ్స్లో అది డేటాతో సహా మన దగ్గర ఉంది, రావడం ఖాయం. ఒక విధంగా అనుకుందాం, పోనీ మీరు అన్నట్టు కొంచెం ముందే కూసామని కూడా అనుకుందాం, కోయిల ముందే కూసిందని అనుకుందాం. సార్ కోయిల ముందే కూసిన అబద్ధపు కూత మాత్రం కూయకూడదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని టీడీపీ, బీజేపీ, ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక రాశాయి కదా. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే, ప్రభుత్వం మీది, రాష్ట్రంలో కేంద్రంలో మీది, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని, ఆర్థిక మంత్రి గారిని మీరు రేపు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత, జగన్ ప్రభుత్వం మాత్రం చేసిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు కాదు, 2019 నుంచి 24 వరకు ఎంత చేసింది అనే లెక్క బయట పెడతారా? 11 లక్షల కోట్లని మీరు చెప్పగలరా, నిరూపించగలరా? కోయిలు ముందే కూసినా పర్వాలేదు, అబద్ధాలు మాత్రం కోయిలు కోయకూడదు. అది నా క్వశ్చన్. నేను ఈశ్వర్ గారు, నేను ఎప్పుడు కూడా సరైనటువంటి డిబేట్ ని ఆహ్వానిస్తాను, ఆస్వాదిస్తాను. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. నేను డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. ఒకటి ఇవాళ ఏదైతే అప్పులు ఎంతున్నాయి, ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, నేను ముందు నుండి కూడా చెప్పాం. ఇంకో విషయం ముందు చెప్తున్నా, మీరు ప్రస్తావించినటువంటి ఏ మీడియా అయినా మాకు సమానము. ఏ రోజు మీరు ప్రస్తావించినా మేము ఏ మీడియాని ప్రస్తావించి, ఇంక్లూడింగ్ దిస్ మీడియా. అదొకటి పక్కన పెడితే, నేను చెప్పేది ఏంటంటే, మేము వాస్తవాల ఆధారంగా, జరుగుతున్నటువంటి చరిత్ర ఆధారంగానే మాట్లాడతాము. రాబోయే చరిత్ర గురించి తక్కువే మాట్లాడతాం, గత చరిత్ర గురించి ఎక్కువగా విమర్శిస్తాము. ఒకటో పాయింట్. రెండోదండి, మీరు అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పినటువంటి అంకెలు అబద్ధం అని చెప్పడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను, నాకు అవసరం కూడా లేదు. మేము మొదటి నుండి చెప్తున్నాం, కార్పొరేషన్ల ద్వారా వివిధ దొడ్డిదారుల్లో వచ్చినటువంటి అప్పులు నికార్చాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది తేల్చిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం. అది కూడా మీరు కార్పొరేషన్ అప్పులు కూడా తీసుకోవచ్చు కదా, అక్కడ కేంద్రం దగ్గర ఉండదు. అది ఇప్పుడు తీయాల్సి ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే తీయాలి. తీస్తున్న పనిలో. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మా ప్రియమైన శిష్యులు కాసేపు ఆగిన తర్వాత మీ దగ్గర సమాచారం ఉంటుంది, నేను వింటాను, నాకు కూడా కావాలి కదా. అయితే నేనేమంటానంటే, నేను అందువల్లనే అన్నాను అనమాట, ప్రభుత్వం వచ్చి 20 రోజులు అయిన సమయంలోన మీరు ఒక్కసారి గమనించండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనేసి అంటే, ఒకప్పుడు వైనాట్ 175, 151 అని చెప్పేసి అంటున్న వాళ్ళు కూడా దాదాపు కోవిడ్ పోయిన వరకు 2 సంవత్సరాలు వేచే ఉన్నాం మేము. ఏం మొదట్లో స్టార్ట్ చేసిలే, ఆ తర్వాతే స్టార్ట్ అయింది. కాబట్టి నేను అందువల్ల ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు, వాస్తవం. ఒకసారి, ఎందుకంటే మనం వాస్తవం తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ అప్పులు ఉన్నాయి. కాదు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ సర్కార్ అప్పులు చేసింది, వాస్తవం కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్నప్పుడు అప్పులు చేశారు. కాదు, మా అభిమాని వీరాభిమాని, నాకు చాలా ఆత్మీయులైనటువంటి మా ప్రసాద్ గారు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, చేయలేదని నేను చెప్పలేదే. అంటే ఏదైతే మనం చేసినటువంటి అప్పులు మొదటి నుండి మేము మాట్లాడేది ఒకటే, అప్పులు చేసినటువంటి ధనాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించట్లేదు వైసీపీ అని చెప్పేసి మాట్లాడింది. అదే ఇవాళ కూడా మేము దానికి కట్టుబడి ఉంటాం. అప్పులు చేసినటువంటిది అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలా అనేది ప్రధానమైనటువంటి విధానం. అది ఇది ఒకటి. నేనేమంటానంటే దయచేసి వినాలి, పూడి తిరుపతిరావు గారు, దయచేసి వినాలి. అప్పులు చేసిన తర్వాత దాన్ని అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని అంటున్నారు కదా, దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన వ్యయం అంటారు. నేను ఇదే డిబేట్ మీద ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కాగ్ నుంచి కానీ లేకపోతే ఆర్బీఐ నుంచి కానీ, ఈ రెండింటి నుంచి మూలధన వ్యయం ఆంధ్రప్రదేశ్
2014 నుంచి 19 వరకు ఎంత ఖర్చు పెట్టింది, 2019 నుంచి 24 వరకు ఎంత ఖర్చు పెట్టింది, పోలిక కూడా పెట్టుకోండి. తెలంగాణతో పోల్చి అక్కడ మూలధనం వ్యయం ఎంత, ఇక్కడ మూలధనం వ్యయం ఎంత. నా దగ్గరున్న లెక్కలు నేను చెప్తాను. తెలంగాణ కంటే అద్భుతంగా మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ జగన్ సర్కార్ పాలనలో ఉంది. 2014-19 చంద్రబాబు నాయుడు గారి పాలన కంటే లెక్కలు కూడా మీకు డేటాతో సహా నేను వివరిస్తా. ఒక తెలంగాణలో 7,50,000 కోట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఎవరు? తెలంగాణ ప్రభుత్వం 7,50,000 కోట్లు అనౌన్స్ చేశారు అప్పులు. ఓకే, వారి అప్పుల గురించి నేను మాట్లాడట్లేదు సార్. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలన్నారు. అది నేను చెప్పాను. రైట్. ఆ అప్పులు అయితే నేను ఒకసారి డేటా ఒకసారి డిస్ప్లే చేయరా, ఏ రాష్ట్రం ఎంత అప్పులు ఉందనేది క్లియర్గా అర్థం అవుతుంది అందరికి. వస్తున్నాను సార్. ఇవ్వండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అప్పులు ఒకసారి డిస్ప్లే చేయండి. రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎంత, తమిళనాడు ఎంత చేసింది, తెలంగాణ ఎంత ఉంది, మిగిలిన రాష్ట్రాలన్నీ అప్పులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ఆ డేటా ఉంటే తీయండి, నేను కూడా ఇస్తాను. చెప్పండి సార్. మూలధన వ్యయంలో ఆంధ్రప్రదేశ్ గతంలో కంటే, అంటే చంద్రబాబు పాలన కంటే చాలా గొప్పగానే చేసింది. ఎందుకు సార్ కనపట్లేదు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు కానీ, సచివాలయ నిర్మాణాలు, లేదా ఇవన్నీ కనపడింది కదా. పూర్తయితే బంగారులాగా ఉండేది. అన్ని ఇప్పుడు అన్ని వస్తున్నాయి కదా లెక్కలు. ఇప్పుడు ఆ సచివాలయాల ద్వారానే వారు పంపిణీ చేసిందా? మనం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు కదా తిరుపతిరావు గారు. తిరుపతిరావు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నటువంటి మీరు ఆ 1,20,000 సచివాలయ ఎంప్లాయీల ద్వారానే రోజు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఇవన్నీ మీరు నిజాలు తెలిసి కూడా ఇంకా అబద్ధాలు చెప్పి మభ్యపెడదామని అనుకుంటే ఎట్లా? కనీసం మీరంటే గౌరవం గారు, మీరు కూడా ఇలా దిగజారిపోమాకండి. భారతీయ జనతా పార్టీలో మీరంటే కొద్దిగా గౌరవం ఉంది, పద్ధతిగా మాట్లాడతారు. మీరు కూడా ఇలా దిగజారిపోతే ఎలా? 1,20,000 సచివాలయ ఎంప్లాయీలు మీరే కదా. ఒక ఉద్యోగం మీరు మరి వాళ్ళందరూ చేత ఈరోజు పెన్షన్ల పంపిణీ చేస్తుంది ఎవరు చేస్తారు? ఏ ఉద్యోగులు చేత? ఊరికే మనుషుల గురించి ఒకళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకునే ఇది గవర్నమెంట్ గ్యారంటీ డెట్ బైఫర్కేషన్ అప్పుడు 14,008.23 లక్షలండి. అదేమో తెలుగుదేశం గవర్నమెంట్ కి అక్యుములేటెడ్ ఫిగర్ 59,257.31 crores అండి. టోటల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 23 వచ్చేకల్లా 1,44,875 కోట్లు. ఇది మీకు ఇంకోటి చెప్తారు. ఇందాక తిరుపతిరావు గారు వాళ్ళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాన్ని కూడా ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్లు బీజేపీ క్యాడర్ కాంట్రడిక్ట్ చేస్తే మన దగ్గర ఆన్సర్ ఉండదు. రెండోది కార్పొరేషన్ అప్పులు చెప్తున్నారు సార్. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. 20,000 కోట్లు బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకున్న అప్పుల్లో 2 విడతలు అంటే 4,000, 8,000 కోట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ తీసుకోగలిగింది. ఇంకా 12,000 కోట్లు దాంట్లో వెసులుబాటు ఉంది. చేతనైతే ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా యూజ్ చేసుకోమనండి. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇందాక ఈశ్వర్ చెప్తా the net capital expenditure what exactly has taken place for the respect to state అన్నది చూసుకోగలిగితే 3 పోర్టులు అవుట్ ఆఫ్ 4 పోర్టులు 3 పోర్టులు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. వోంట్ యు కాల్ ఇట్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? కళ్ళ ముందు అక్కడ శ్రీకాకుళం మీ జిల్లాలోనే ఒక హాస్పిటల్ కట్టారు. ఏది కిడ్నీ బాధితులకి 700 కోట్లు పైచిలకి. అది వాటర్ రెస్క్యూ చేసిన పనులు ఎంతో చూసుకోండి. ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అది. కిడ్నీ హాస్పిటల్ కిడ్నీలు కూడా తరలించుకుంటాయి సార్. అట్లా అనకండి. సెంట్రల్ గవర్నమెంట్ 50 కోట్లతో 52 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. రైట్ ప్లీజ్ దయచేసి ఆగండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అభివృద్ధి కోసం మొత్తం మీద మెడికల్ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలకు కానీ కేటాయించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ శూన్యం. రైట్. ఏంటంటే తిరుపతిరావు గారు మీరు కూడా పెద్దవాళ్ళు మాట్లాడారు. మెడికల్ కాలేజెస్ విషయంలో చెప్పాలనుకున్నారేమో వారు, కానీ మెడికల్ కాలేజీ కాదు సార్. రాష్ట్ర ప్రభుత్వం కట్టించినటువంటి చిన్నోళ్ళైతే అలాగైనా మాట్లాడవచ్చా? పెద్దవాళ్ళు మాట్లాడకూడదా? వాస్తవాలు మాట్లాడు. కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ లేకుండా ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టుకున్నారా? మెడికల్ కాలేజీ కాదు సార్. ప్రసాద్ గారు మీరు తిరుపతిరావు గారు ఇద్దరు డైవర్ట్ అయ్యారు. ఒక నిమిషం. అది మెడికల్ కాలేజీ కాదు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మెడికల్ కాలేజీ వేరు సార్. అక్కడ కట్టిన మెడికల్ కాలేజీ వేరు, పలాసలో మెడికల్ కాలేజ్
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక నిమిషం మీరు ఆగాలి. ఈశ్వర్ గారు దేశవ్యాప్తంగా 169 మెడికల్ సరే, కాలేజీలు ఇచ్చింది. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి Yes. మెడికల్ కాలేజీలు తిరుపతిరావు గారు ఒక నిమిషం ఆగండి సార్. తిరుపతిరావు గారు, నేను ఇంతకు ముందు చెప్పాను మూలధన వ్యయం గురించి. మీరు అన్నారు కదా అభివృద్ధి కోసం చేసిన అప్పుల్లో మళ్ళీ ఒక నిమిషం ఆగాలి. కాదు సార్, చేసిన అప్పుల్లో అభివృద్ధి కోసం ఆగండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ గురించి నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మీరు అన్నారు కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి మూలధన వ్యయం అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టారని 2014 నుంచి 19 వరకు ఇయర్ వైజ్ ఉంది. అది కాకుండా యావరేజ్ చెప్పేస్తాను. యావరేజ్ ఎంతనే చెప్తాను. 15,227 కోట్లు సార్ బాబు. అందుకే చెప్తాను సార్, వినండి సార్, పూర్తి ప్లీజ్ సార్. ఇద్దరు ఆగండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో చంద్రబాబును మించి అద్భుతంగా జగన్ గారు చేశారు. కాగ్ రిపోర్ట్ కావాలంటే తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డేటా అదే. 15,227 కోట్లు. అదే జగన్ పాలనలో కరోనా టైంలో కూడా అన్ని లెక్కేసుకున్న 17,991 కోట్లు. 18,000 కోట్లు సార్ ఆల్మోస్ట్ అయిపోయిందా. ఇక రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు అప్పు 7,53,000 కోట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది 7,10,000 కోట్లతో. మహారాష్ట్ర 6,80,000 కోట్లు. పశ్చిమ బెంగాల్ 6,08,000 కోట్లు. కర్ణాటక 5,35,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ 4,42,000 కోట్లు. ఇది కేంద్రం ఇచ్చినటువంటి డేటా. పోనీ మీరు అన్నట్టు మూలధన వ్యయం ఇవన్నీ పక్కన పెడదాం సార్. అది నేను చెప్పాను. మీరు రేపు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం పార్లమెంట్లో అడగచ్చు, ఉభయ సభల్లో అడిగి తీసుకురావచ్చు. మనకి డేటా ఇస్తారు. పార్లమెంట్లో అయితే అధికారికంగా ఇచ్చినట్టు రికార్డ్స్లో ఉంటుంది సార్. కానీ అదే అందుకే అడిగి తీసుకురామంటున్నారు. అందుకే అప్పుడైనా 11 లక్షల కోట్లని ప్రచారం చేశారు కదా. అధ్యక్షురాలే ఫాలో అవుతారు. 11 లక్షల కోట్లని ప్రచారం జరిగింది కదా సార్. 11 లక్షల కోట్లని నిర్మలా సీతారామన్ గారితో చెప్పించండి. ఏది నేను చెప్తున్నది కార్పొరేషన్ అప్పులు. దాంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. నేనే ఇస్తున్నా, మీకు ఉప్పందిస్తున్నా. కార్పొరేషన్ అప్పులలో కూడా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ అప్పులు అన్ని కలిపి కూడా తీసుకురండి. 11 లక్షల కోట్లు ఉందనేది నిరూపించండి. ఒకటి. రెండోది 1,160 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు చేసింది సార్. ఇప్పుడు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అభివృద్ధి గురించి అడిగితే ఏం చెప్పాలి? మీరు చేసినటువంటి అప్పు జస్ట్ 10 ఏళ్లలో 106 లక్షల కోట్లు చేసింది కేంద్రం. 106 లక్షల కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ ఇతరత్రా గానీ లేకపోయినట్టయితే మనం చేస్తే ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఏ విధంగా రాగలిగింది మరి ఏమీ లేకుండా వచ్చేస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని ఏం లేకుండా వచ్చాయా? సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు, స్కూల్ బాగు చేయడం అన్ని ఊరికే వచ్చేసాయి. 32 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 17 మెడికల్ కాలేజ్ స్థలాలు. సచివాలయాలు పూర్తయ్యాయి. ఎక్కడ ఏమి రైతు భరోసా కేంద్రాలు ప్రవేగా సార్ మిమ్మల్ని ఆదుకుంది. పెన్షన్ వాటి ద్వారానే కదా అందిస్తున్నారు. అదే సచివాలయ ఉద్యోగులు పెట్టే కదా పెన్షన్ అందిస్తున్నారు. వాళ్ళే లేకపోతే ఈ రోజు ఏమైపోతుంది? ఒక్క ఉద్యోగం లేదన్నారు కదా సార్ డిబేట్ లో కూర్చొని. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఉద్యోగులు ఎవరు ఇచ్చిన ఉద్యోగాలు? నేను అడిగినా సమాధానం చెప్పండి. తిరుపతిరావు గారు ఒక్క ఉద్యోగం లేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ భజన్ ఛానల్ అన్ని ఓదరగొట్టారు కదా. మరి ఈ రోజు పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగాలు ఎవరి హయాంలో ఇచ్చారు? సింగిల్ నోటిఫికేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 4 నెలల్లో 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళ చేత మీరు ఈ రోజు పంపిణీ చేస్తే ఒక్క ఉద్యోగం లేదు. మొన్నటిదాకా అబద్ధాలు చెప్పారు. అప్పు కోసం వెళ్తే అంటే అప్పు కోసం వెళ్తే తప్పు కదా. రేపు వచ్చిందో చచ్చిందో అంటున్నాడు. మళ్ళీ